అందరికీ నమస్కారం. నేను మల్లాది వెంకటరమణ. రమణ జర్నీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జనవరి 11, 2026 ఈ సంక్రాంతి ధనుర్మాస సందర్భంగా గుంటూరు కృష్ణనగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీనారాయణ స్వామి వార్ల దేవాలయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ 11వ తేదీన కోడారై అనే ఒక అమృత కలశంతో మీకు ప్రసాద వితరణ చేస్తారు. ఆ కార్యక్రమం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లోపల మూర్తులు, ఉత్సవ మూర్తులు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, గోదాదేవి గారు, లక్ష్మీనారాయణ స్వామి అమ్మవార్లు, మహాలక్ష్మీదేవి అమ్మవార్లు చాలా అద్భుతంగా ఉంటారు ఈ విగ్రహాలు. అది చూసి తరిద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది, మీరు చూసుకోవచ్చు. ఈ గుడి చాలా ఆహ్లాదంగా, ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో రమణీయంగా ఉంటుంది. మీరు కూడా చూసి తరించవచ్చు. ఈరోజు భక్తులు బాగా పోటెత్తారు. లోపల స్వామివారి దర్శనం కూడా చేసుకొని తరిద్దాం రండి. ప్రదక్షిణలో ఏ విధంగా ఉందో చూద్దాం. రేట్ తీసుకుందా. ఓం నమో వెంకటేశాయ. మన గుంటూరు కృష్ణనగర్ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో గత డిసెంబర్ 16వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు కోడారై ఉత్సవం అనగా విశేషమైనటువంటి అక్షయ పాత్రలో భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతున్నది. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ఉత్సవంలో అక్షయ పాత్రలలో భక్తులందరికీ కూడా ఈ యొక్క మధురమైనటువంటి పాయస ప్రసాదాన్ని అందరికీ కూడా అందింపజేసి భక్తులందరికీ కూడా ఈ ధనుర్మాస వ్రత ప్రాశస్యాన్ని, అదేవిధంగా ఫలితాన్ని అందరికీ కూడా గోదాదేవి అనుగ్రహింపజేస్తుందని చెప్పేసి స్వామిని ప్రార్థిస్తూ, అలాగే 14వ తారీఖు భోగి పర్వదినోత్సవం నాడు ఉదయం 10 గంటలకు గోదా కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అనంతరం అనేక వేల మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదము, అన్న సమారాధన అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చక్కగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని, అమ్మవారును సేవించుకొని తరింపగోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇది కోడారై సందర్భంగా కోడారై అక్షయ పాత్ర ప్రసాదం ఈ విధంగా వితరణ చేస్తున్నారు. స్వామివారు పురోహితుల వారు చెప్పినట్టు ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు. మీరు కూడా చూడవచ్చు. ఓం నమో వెంకటేశాయ. భూవరాహ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులు, ఏడుకొండల గోవింద గోవింద, శ్రీ రామానుజస్వామి. జిఆర్ స్వామివారు,